సిటీ మొత్తం నష్టపోవడమే కాకుండా సిటీ రెండు ముక్కలయ్యే అవకాశం ఉంది సార్. నల్గొండని ప్రేమించే అభిమానించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ బైపాస్ని ఈడంగా కాకుండా బైపాసు మున్సిపాలిటీ సరిహద్దు ఎక్కడి నుంచి అయితే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మరిగూడ బైపాస్ అక్కడ నుండి మావిళ్ళగూడెం మున్సిపాలిటీ సరిహద్దు అవతల నుంచి మావిళ్ళగూడెం, తర్వాత అనంతారం, కొత్తపల్లి అవతల నుంచి అటు తీయండి, దేవరకొండ రోడ్ కనెక్టివిటీ ఇవ్వండి. అక్కడి నుంచి కొత్తపల్లి చెరువుకట్ట అవతల నుంచి సాగర్ రోడ్లో ఉన్న కేబీ తండా లాలగూడ అక్కడ కనెక్టివిటీ ఇవ్వండి. నల్గొండ ఈ విధంగా ఇవ్వడం వల్ల లోపల టౌన్ ఎక్స్పెన్షన్ అవుతుంది, వెంచర్లు ఎక్స్పెన్షన్ అవుతున్నాయి, మున్సిపాలిటీ డెవలప్మెంట్ అవుతుంది. ఆ బైపాస్ అవతల కూడా భూములకు మంచి రేట్లు వస్తున్నాయి. ఆ బైపాస్ అమ్మటి హోటల్స్ కానీ, బార్ అండ్ రెస్టారెంట్స్ కానీ, గోదామ్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, షోరూమ్స్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, దీనివల్ల మెకానిక్ షెడ్లు కానీ ఇవి మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. మాలాంటి చాలామందికి ఉపాధి అవకాశాలు, పేదవాళ్ళకి ఎంతోమందికి మెకానిక్ షెడ్లు పెట్టుకొని నడుపుకుంటున్నారు. చాలామంది నల్గొండ పరిసర గ్రామాల వాళ్ళు చాలామంది కూడా నల్గొండకు వచ్చి హోటల్స్ కానీ, తర్వాత మెకానిక్ షెడ్లు కానీ అవి పెట్టుకుని బతుకుతారు చాలామంది. అలాంటి వాళ్ళకి కానీ మంచిగా రోడ్ అమ్మటి మంచి డెవలప్మెంట్ ఉంటుంది సార్. మేము కోరుకునేది ఏంటంటే లోపల కూడా వెంచర్లు ఎక్స్పెన్షన్ అయ్యి స్కూళ్ళు, కాలేజీలు ఇవన్నీ డెవలప్మెంట్ అవుతాయి, సిటీ బాగుంటుంది. మీరు దయచేసి కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్కి నేను అది ఏ పార్టీ కాదు సార్, వెంకరెడ్డి సార్ నేను మీ అభిమానిని. ఎందుకంటే మాకు పెద్ద దిక్కు. ఇంతకుముందు కోమటిరెడ్డి వెంకరెడ్డి నల్గొండకి ఏం చేయలేదన్న అపవాదు ఉంది. కానీ వెంకరెడ్డి సార్, ఈసారి వెంకరెడ్డి సారు నల్గొండ టౌన్ని బాగా చేస్తాడన్న నమ్మకం నల్గొండ టౌన్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు ఉంది సార్. ఆ నమ్మకంతో నిన్ను దాదాపు 60,000 ఓట్లతో మెజార్టీతో గెలిపించారు వెంకరెడ్డి సార్ని. నాది ఏ పార్టీ కాదు. నేను కోరుకున్న నాలాంటి వ్యక్తులు చాలామంది నల్గొండని ప్రేమించే వాళ్ళు. వెంకరెడ్డి సార్, మీరు ఈ బైపాస్ని మార్చండి, మున్సిపాలిటీ సరిహద్దు అమ్మటి కనెక్టివిటీ ఇవ్వండి. వెంకరెడ్డి సార్ ఒక్కటి చేయండి. చిన్న రాజకీయ నాయకులు వాళ్ళ వ్యక్తిగత ఇస్తే మటుకు మీరు నమ్మకండి సార్. మీరు సామాన్య ప్రజలం, మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేయండి, దాని ప్రకారం మీరు నడుచుకోండి సార్. వెంకరెడ్డి మేము 2 మడిగలు ఉన్నాయి, నా బిడ్డకి ఇచ్చిన కట్నం కిందికి. ఇప్పుడు 2 మడిగలు పోతున్నాయి. నా బిడ్డకి ఏమి ఇవ్వాలో అర్థమైతలేదు. మా సార్ లేడు, మా సార్ చనిపోయింది. ఇప్పుడు ఆ కొడుకు బిడ్డకు రోజు పంచాయలు అయితే ఇప్పుడు ఏం లేదు సార్. నా అల్లుడు నా బిడ్డని నిలగొట్టేటట్టు ఉంది. ఇప్పుడు మీ అమ్మగారు ఇచ్చిన మడిగారు భూమి ఏది అని అడిగితే ఏం చెప్పాలి? మేము అసలు మా సార్ కూడా లేడు, మేము చేయలేము. ఆ ప్లాట్లంగా మాత్రం రోడ్డు పోకుండా మాకు న్యాయం చేయాలి. మంత్రి కాడికి పోయినాము, కలెక్టర్ కాడికి పోయినాము, ఎవరు ఏమి సలహా ఇస్తలేరు. చూద్దాం అన్నట్టే చెప్తున్నారు. మా కష్టాలన్నీ తీర్పాలి. ఎవరైనా గవర్నమెంట్ అల్లంగా మాత్రం పోకుండా మాకు న్యాయం చేయాలి. మా మరగలంగా పోవద్దు, మా పూలంగా వేరే ప్లేస్ మార్చుకోండి. మేము కోరుకునేది అదొక్కటేను, మాకు న్యాయం చేయాలి. ఎందాకనైనా పోతాం మేము గవర్నమెంట్కి, ఎందాకనైనా పోతాం, దేనికైనా సిద్ధమే. మేము మందు డబ్బు తాగైనా సస్తాం. మేము ఇవ్వాలి. నా పరిస్థితి ఏంది? నా బిడ్డకి ఇచ్చిన ఇవ్వాలా? మా సార్ లేడా? ఇప్పుడు ఏం చేయాలి? నా బిడ్డ నిలగొడతాను మా అల్లుడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా పరిస్థితి ఏంది అని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం మేము మాత్రం. ఛాయంతోనే బస్కటేశ్వర ఛాయం 20 సంవత్సరాలు అయింది. అది కొని కూడా 15 సంవత్సరాల కింద కొన్న ఫ్లాట్. ఒకటే ఫ్లాట్ ఉంది, ఇక ఇల్లు ఉంది. కానీ ఇక మా కొడుకున్నాడు, 2 పిల్లలు పెళ్లి చేయాలి. ఒక ఫ్లాట్ మీద మడిగా ఒక ఫ్లాట్, అది ఫంక్షన్కి ఎదురుగా. అది అమ్ముతో 30 లక్షలు వస్తే 2 ఆడపిల్లలు పెళ్లి చేద్దాం అనుకున్నా. ఇక 2-3 ఏళ్ళు అయితే అమ్మి చేద్దాం అనుకునేసరికి ఇది ఒకటి వచ్చింది. అది ఇప్పుడు వారం రోజుల నుంచి అట్లా తిరుగుతా ఉన్నా. 30 లక్షలు ఉంటాయి ఫ్లాట్, 30-35 ఉంటుంది. ఇద్దరికి వస్తాయి. ఎంత వచ్చినా ఇద్దరికి ఇద్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు అది 10 కూడా 10 వస్తాను, కొంతమంది 15 వస్తాను. ఆ 10-15 వచ్చిన ఏం సరిపోతాయి కావు. ఇప్పుడు మా ఇంట్లో మా వాళ్ళకి కూడా తెలిస్తే హార్ట్ అటాక్ వస్తాను. రోడ్డు పోకుండా ఉంటే ఏదో ఫ్లాట్ పోకుండా ఉండాలి. ఏడంగా తీసినప్పుడు పోతేనేమో మాకు ఇబ్బంది. మేము వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. మేము ఒక కిరాణా షాపే పెట్టుకున్నాం. 11 ఏళ్ల కింద కొన్నాం మేము ప్లాటు. ఇప్పుడు అమ్ముకుండా అదే ఆధారం. మాకు 50 లక్షలు వస్తాయి. అసలు మాకు ఇంటి సెంటు భూమి లేదు మాకు. అసలు మన మంత్రి గారిని కూడా ఇదే మాట అడిగినాం. అడిగితే ఇల్లు పోతే ఇల్లు కట్టిస్తాను లేరు కదా మన ఏమి ఇల్లు కట్టిస్తారు వాళ్ళు? ఏం లేదు చెప్పేది. మా ప్లాట్లంగా రోడ్డు తీసేసి ఎక్కడంగా ఉందో అక్కడంగా వేసుకు పాత రోడ్లు కానీ ఏ రోడ్లు కానీ అవన్నీ మాకు తెలియదు. మేము ఎక్కువ చదువుకోలేదు, మాకు ఎక్కడ తెలియదు. ఎక్కడి నుంచి రోడ్లు వస్తాయో అక్కడి నుంచి తీసుకోమన్నాడు. కానీ మాకు మాత్రం మాకున్నది ఒకటే ప్లాట్, మంచి ప్లాట్. అది నేను కిరాణా షాప్ అమ్మి పైసా కూడా పెట్టి నా కొడుకుది కూడా లేదు దాంట్లో ఒక పైసా.
నాది నేనే కొనుక్కున్నా. ఇలా దాదాపు 50-60 లక్షల ప్లాట్ నాకు ఒక ప్లాటు. నా ప్లాట్ మొత్తం పోతుంది, అసలు ఉండట్లేదు. మంత్రి కానీ చైర్మన్ గారు కానీ ఎవరైనా కరెక్ట్ నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం అంతే. మా పేరు విజయలక్ష్మి. మేము లోన్లు పెట్టి ఫ్లాట్లు కొనుక్కొని మా అమ్మాయికి ఇచ్చినాం. ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళు గోల చేస్తున్నారు. నేను ఎక్కడ తెచ్చియాలో తెలియట్లేదు. మాకు ప్లాట్ కావాలి. మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రాణాలు తీసుకోవటానికైనా వెనకాడం కానీ మాకు మాత్రం ప్లాట్ కావాలి. అందుకని మేము మినిస్టర్ దగ్గర పోయినా మినిస్టర్ ఏం చెప్పలేదు, కలెక్టర్ దగ్గర పోయినా ఎవ్వరు ఏమీ చెప్పటం లేరు. మాకు ఎట్లనైనా సరే మాకు ప్లాట్ ఇప్పియండి. మీకు చేతులెత్తి దండం పెడతాను కానీ మాకు ప్లాట్ ఇప్పియండి. మాకు ఇక్కడి నుంచి రోడ్డు పోవద్దు, రోడ్డు అవతల నుంచి తీసుకోండి కానీ మా దగ్గర నుంచి అయితే రోడ్డు పోవద్దు.